Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కి సంబంధించి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు ఆల్రెడీ ఓకేనా వెబ్ నోట్ అనేది రావడం జరిగింది అండి. ఎగ్జామ్ ఓకేనా ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అంటే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ది జూన్ 1 ఓకేనా జూన్ 1 తారీఖు 10 AM నుండి 1 PM వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారని డేట్ అనేది డిక్లేర్ అయిపోయింది ఓకేనా. అయితే ఇప్పుడు జనరల్గా మనకు ఈ ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే 38,910 ఓకేనా 38,910 విద్యార్థులు ఈవెంట్స్లో క్వాలిఫై ఉన్నారు. ఆ ఈవెంట్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇంతమంది 38,910 ఓకేనా. ఇంతమంది ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి అపియర్ అవబోతున్నారు అండి. ఓకే అయితే నేను ఈ వీడియోలో మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఎవరెవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఇంగ్లీష్లో ఓకేనా ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే అసలు ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ని చదవాలి, ఎన్ని గంటలు మనము డైలీ ప్లాన్ వేసుకొని చదవాలని చెప్పేసి ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ ఓకేనా ఇంగ్లీష్లో మీకు 30కి 25+ రావాలి అంటే ఎలా స్కోర్ చేయాలో ఓకేనా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. ఏ టాపిక్స్ మీద బెస్ట్గా ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. కాబట్టి జాగ్రత్తగా వినండి ఓకేనా. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి రైట్. నేను ఇప్పటి నుంచి మీకు ఏపీ కానిస్టేబుల్ వాళ్ళకి కూడా కొన్ని టాపిక్స్ అనేవి ఇంగ్లీష్లో డిస్కస్ చేసుకుంటూ వెళ్తాను ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా. ఈ వీడియోలో మీకు ఏ టాపిక్స్ ఏ టాపిక్ చదవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత ఆర్డర్ కూడా చెప్తాను, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదవాలో ఆర్డర్ కూడా చెప్తాను, దాని తర్వాత ఎన్ని గంటలు చదవాలి ప్లాన్ ఎలా ఉండాలో క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఓకేనా. అయితే ఫస్ట్ అసలు వెయిటేజ్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ వెయిటేజ్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు తెలుసు కదా 200 క్వశ్చన్స్ అండి. కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మనకు 200 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 200 క్వశ్చన్స్లో ఇంగ్లీష్ నుంచి మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 30 క్వశ్చన్స్ వస్తాయండి. మిగతా 170 మనకి ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్ నుంచి వస్తాయి. 30 క్వశ్చన్స్ మీకు ఇంగ్లీష్ నుంచి వస్తాయి. అంటే ఎంత ఎక్కువ వెయిటేజో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఓకేనా. 200 క్వశ్చన్లలో 30 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచే, అర్థమెటిక్ నుంచి కూడా రావన్నీ క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి కూడా రావన్నీ క్వశ్చన్స్ ఓకేనా. ఇంగ్లీష్ నుంచి మాత్రమే 30 క్వశ్చన్స్ అనమాట. కాబట్టి ఎక్కువ వెయిటేజ్ ఉన్నది ఏంటిది అంటే ఇంగ్లీష్ అండి. ఏంటిది మనకు ఇంగ్లీష్ అండి. అయితే నేను చెప్తున్నాను కదా, మీరు గనక నేను చెప్పిన ప్లాన్ ప్రకారం, నేను చెప్పిన టాపిక్స్ని నేను చెప్పిన ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవుతే మీకు ఈజీగా 25+ మార్క్స్ వస్తాయి నాన్న 30కి ఓకేనా. 30కి 25+ మార్క్స్ ఈజీగా వస్తాయి, చెప్తున్నా కదా ఈజీగా వస్తాయి ఓకేనా. మీకు అర్థమెటిక్, రీజనింగ్ చేయాలి అంటే పెన్ను కావాలి, పేపర్ కావాలి ఓకేనా. కానీ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే పెన్ను పేపర్ అవసరం లేదు, కాన్సెప్ట్ తెలిస్తే చాలు. చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ని బట్టి పడుతూ ఉంటారు, కానీ అర్థమెటిక్లో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో, రీజనింగ్లో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో, ఇంగ్లీష్ కూడా కాన్సెప్ట్స్ అలాగే ఉంటాయి. మన క్లాసెస్ వింటే మీకు అర్థమవుతుంది క్లియర్గా ఓకేనా. కాబట్టి కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ వెళ్తే చాలు. అర్థమైంది కదా. వెయిటేజ్ అయితే 30 క్వశ్చన్స్ నాన్న. అయితే చూడండి మనం ఏవే టాపిక్స్ చదవాలో ఒకసారి చూద్దాం. అయితే టాపిక్స్కి వెళ్ళే ముందు ఓకేనా, మనం ఆ టాపిక్స్ వెళ్ళే ముందు ఒకసారి చూడండి, మీరు కనుక ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్లో ఈ 1 మంత్ అంటే 35 డేస్ ఉందండి. ఈ 35 డేస్లో ఇంగ్లీష్ని మంచిగా కవర్ చేయాలి, కంప్లీట్గా కవర్ చేయాలి అనుకుంటే మీరు ఇంగ్లీష్ బై సందీప్ సర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్లో మీరు ఈ కోర్సు తీసుకోండి. 1 మంత్ కోర్సు ఉంది, 3 మంత్స్ కోర్సు ఉంది నాన్న. 199కి 1 మంత్ వ్యాలిడిటీ కోర్సు, 299కు 3 మంత్స్ వ్యాలిడిటీ కోర్సు, 6 మంత్స్ వ్యాలిడిటీ కోర్సు కూడా ఉంది. ఏపీటీఎస్కి కలిపి పెట్టాను ఇది ఓకే. కాబట్టి ఈ కోర్సు తీసుకోండి. ఈ కోర్సులో ప్రతి టాపిక్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాని తర్వాత ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎస్ఎస్సి లెవెల్లో కోర్సు ఉంటుందండి. ఎస్ఎస్సి లెవెల్లో ప్రిపేర్ అవుతే మీకు ఎగ్జాక్ట్గా సేమ్ అలాంటి మోడల్సే వస్తాయి ఎగ్జామ్లో ఓకేనా. ఫస్ట్ అయితే ఫ్రీ డెమో క్లాసులు చూడండి యాప్లో. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యాప్ గురించి డౌట్స్ ఉన్నా, యాప్ గురించి కానీ కోర్సెస్ డౌట్స్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి ఓకేనా. మీకు అలాగే బుక్ కూడా వచ్చింది నాన్న మనది ఓకేనా. జనరల్ ఇంగ్లీష్ బుక్ కూడా రిలీజ్ అయిపోయింది. మీరు ఆంధ్రాలో బుక్ స్టాల్స్లో అడగండి, లేదంటే తెప్పించుకోండి వాళ్ళ దగ్గర ఓకేనా. వాళ్ళు ఇస్తారు డైరెక్ట్గా, ఎందుకంటే తక్కువ టైంలో వస్తుంది కాబట్టి మీకు. డైరెక్ట్ బుక్ స్టాల్స్లో అడగండి, అన్ని బుక్ స్టాల్స్ మేము పంపించాము. బుక్ అనేది అవైలబుల్గా ఉంది నాన్న. బుక్లో మీకు కంటెంట్ ఇంగ్లీష్ టు తెలుగులో బైలింగ్వల్ బుక్ ఇది రైట్. దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రతి టాపిక్లో ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి.
ఏపీ కానిస్టేబుల్ ఉంది కదా, ఏపీ కానిస్టేబుల్ నుంచి కూడా ఎలా క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ బుక్ తీసుకోండి, ఓకేనా. ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. మన దగ్గర అయితే సో 280 రూపీస్ పడుతుందండి. అయితే 280 మీకు ఆన్లైన్ డెలివరీ కావాలి అంటే మా దగ్గర దొరుకుతలేవు సార్, ఆన్లైన్ డెలివరీ కావాలి అనుకుంటే మాత్రం 280 + 70 350 రూపీస్ పడుతుందండి ఇప్పుడు, ఓకేనా. సో మీరు ఈ నెంబర్ కాల్ చేసి ఆన్లైన్ ఆర్డర్ బుక్ చేసుకోండి. 9985317597 ఈ నెంబర్ కాల్ చేసి ఆన్లైన్ ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు, ఓకేనా. రైట్. అయితే మనం ఇప్పుడు టాపిక్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. చూడండి అసలు మీరు ఏ టాపిక్ చదవాలి ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి మన యాప్లో ఏదైతే ఆర్డర్ ఉందో అదే ఆర్డర్ ఫాలో కావాలి. చాలామంది మీకు ఏం చెప్తారంటే ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్ని ఫస్ట్ చదవాలి, తక్కువ మార్క్స్ వచ్చే టాపిక్ని లాస్ట్లో చదవాలని చెప్తారండి. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి అది పనికి రాదు, బట్టి పట్టాల్సి వస్తుంది అలా చదివితే. కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్ళాలి, మీరు సబ్జెక్టు నేర్చుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మీరు సబ్జెక్టు నేర్చుకుంటారో ఇంగ్లీష్లో ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఈజీ సాల్వ్ చేయొచ్చు అండి, ఓకేనా. కాబట్టి నేను చెప్పే ఆర్డర్ ఏదైతే ఉందో అదే ఆర్డర్ ఫాలో అవ్వాలి అంతే మీరు, ఓకేనా. అది చెప్తా చూడండి ఇక్కడ ఫస్ట్. సో మీకు ఫస్ట్ టాపిక్ అండి. సో ఫస్ట్ మీరు జనరల్గా గ్రామర్ అండ్ వొకాబులరీ రెండు ఉంటాయి, గ్రామర్ అండ్ వొకాబులరీ. ఫస్ట్ నేను గ్రామర్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత వొకాబులరీ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫస్ట్ టాపిక్ మీరు ఏం చదవాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఓకేనా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నాన్న, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ ఇది అంతే. అసలు మీకు ఇంగ్లీష్లో నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి, ప్రిపోజిషన్ అంటే ఏంటి, కంజంక్షన్ అంటే ఏంటి, ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, జస్ట్ వీటి మీద ఐడియా రావాలి ఫస్ట్ మీకు ఇంగ్లీష్లో ఎంటర్ కావాలి అంటే. కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ ఉంటుంది మన యాప్లో, ఫస్ట్ అది చదవండి, ఓకే. నౌన్ అంటే జస్ట్ నార్మల్ తెలుసుకోవడం అంతే. మళ్ళీ తర్వాత డీప్ కాన్సెప్ట్స్ ఉంటాయి మన యాప్లో. నౌను సపరేట్ టాపిక్ ఉంటుంది, ప్రొనౌన్ సపరేట్ టాపిక్ ఉంటుంది, అడ్జెక్టివ్ సపరేట్ టాపిక్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ సపరేట్ టాపిక్స్ మళ్ళీ చదువుకోవాలి. ఫస్ట్ ఏమో జస్ట్ తెలుసుకోవడం కోసం, ఇదేమో ఇన్ జనరల్ అన్నమాట, ఓకే. కాబట్టి ఫస్ట్ ఇది చూసుకున్నాను. దాని తర్వాత టెన్సెస్ అండి. ఇది అయిపోయిన తర్వాతనే టెన్సెస్. అసలు యాక్చువల్గా ఇంపార్టెంట్ టాపిక్ మనకు టెన్సెస్, కానీ టెన్సెస్ అర్థం కావాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది జనరల్గా వచ్చి ఉండాలి మనకు. అందుకోసమే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ చదువుకోవాలన్నమాట. టెన్సెస్ కంపల్సరీ క్వశ్చన్స్, టెన్సెస్ నుంచి చెప్తున్నా కదా కంపల్సరీ క్వశ్చన్స్ నాన్న. టెన్సెస్ అర్థం కావాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చదవాలి. కొన్నిసార్లు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది, ఓకేనా. ఎనీవే సో టెన్సెస్ నుంచి అయితే కంపల్సరీ క్వశ్చన్స్ 12 టెన్సెస్ అండి. ఎక్సలెంట్గా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ మన యాప్లో. ఒక్కసారి వెళ్ళి ఫ్రీ డెమో క్లాసులు చూడండి యాప్లో, ఫ్రీ డెమో చూడండి, ఫ్రీ డెమో చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, ఓకేనా. రైట్. దీని తర్వాత చూడండి నాన్న మీకు ఏం తెలుసుకోవాలి అంటే చూడండి చాలా ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్, ఓకేనా. క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్, అదేవిధంగా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నాన్న చాలా 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 ఇంపార్టెంట్. పోయినసారి ఏమైందో తెలుసా, ఈ క్లాసిఫికేషన్ అనే టాపిక్ తెలియకపోతే సెంటెన్సెస్ ఎన్ని రకాల సెంటెన్సెస్ ఉంటాయో తెలియదు మనకు, ఓకేనా. కాబట్టి క్లాసిఫికేషన్ తెలియాలి ఫస్ట్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ తెలియాలి. క్లాసిఫికేషన్ అంటే 5 టైప్స్ ఉంటాయి, అసర్టివ్ సెంటెన్సెస్, ఇంటరోగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ, ఆప్టేటివ్. ఇవి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఇవి తెలియాలి, కంపల్సరీ తెలియాలి. ఇది తెలిస్తేనే క్వశ్చన్స్ అంటే సెంటెన్స్లు ఎన్ని రకాలు ఉంటాయో తెలుస్తాయి. సెంటెన్స్ ఎన్ని రకాలు ఉంటాయి తెలిస్తే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఈజీ అవుతాయి అన్నమాట, ఓకేనా. కాబట్టి ఇది చూసుకోండి, రైట్. దీని తర్వాత కండిషనల్ సెంటెన్సెస్ నాన్న. దీని తర్వాత కండిషనల్ సెంటెన్సెస్ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే ఇఫ్ క్లాస్ అని కూడా అంటాం. ఇఫ్ క్లాస్, ఇఫ్ యూ కంప్లీట్ ద వర్క్, ఇఫ్ షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్, ఓకేనా. ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇఫ్ క్లాసులు ఉంటాయి కదా, అన్లెస్ ఇఫ్, ఓకేనా. ఇఫ్ అన్లెస్ క్లాసులు ఉంటాయండి, అది మనకు కండిషనల్ సెంటెన్సెస్ అంటాం. అది కంపల్సరీ చదువుకోవాలి మీరు, చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చినాయి, ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ నాన్న. ఇంకా చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్స్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఓకేనా. యాక్టివ్ వాయిస్లు ఇస్తే ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి, ప్యాసివ్ వాయిస్లు ఇస్తే యాక్టివ్ వాయిస్లోకి మార్చాలి, కంపల్సరీ. చాలా సింపుల్ టాపిక్ అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు స్ట్రక్చర్స్ అని. ఒకసారి మన క్లాస్ వినండి ఒకసారి మీరు, ఎంత ఈజీగా ఉంటుంది, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది మొత్తం, ఓకేనా. అయితే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఎందుకు సార్ ఇక్కడే వచ్చింది అంటే దానికంటే ముందు మీకు సెంటెన్స్లు అర్థం కావాలి. క్లాసిఫికేషన్ ఎప్పుడైతే మీరు వింటారో అన్ని సెంటెన్స్లో మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్కి, ప్యాసివ్ నుంచి యాక్టివ్కి మార్చుకుంటూ వెళ్తాం, ఓకేనా. కాబట్టి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, రైట్. నెక్స్ట్ దీని తర్వాత డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నాన్న. ఇందులో నుంచి కూడా కంపల్సరీ క్వశ్చన్స్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చమంటాడు, లేకపోతే ఇండైరెక్ట్ స్పీచ్లోనే ఇచ్చి డైరెక్ట్ స్పీచ్లో కూడా మార్చమంటాడు. అయితే మనం వీటి ముందు అవెందుకు డిస్కస్ చేసినామంటే మీకు టెన్సెస్, క్లాసిఫికేషన్, కండిషన్స్ ఇవన్నీ తెలిస్తే
సెంటెన్స్లు ఎన్ని రకాలు ఉన్నాయో తెలిసిపోతుంది మొత్తం. అప్పుడు మనం ఏం చేస్తాం, అన్ని సెంటెన్స్లని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి, మళ్ళీ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి డైరెక్ట్ స్పీచ్కి ఇట్లా మారుస్తాం అనమాట. ఇలా మార్చాలంటే ఫస్ట్ మనకు సెంటెన్స్లు తెలియాలి కదా, అందుకోసం అవి డిస్కస్ చేస్తాం అంతే. ఓకేనా, కాబట్టి ఇవ్వండి రైట్. దీని తర్వాత మనకి ఏముంటుందంటే సబ్జెక్టు వెర్బు అగ్రిమెంట్ నాన్న. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా దీన్నే మనం ఏమంటామంటే కాన్కర్డ్. దీన్ని ఏమంటాం చెప్పండి, కాన్కర్డ్ అంటాం. దీన్నే మనం కాన్కర్డ్ అంటాం. ఓకేనా, మీకు ఏం లేదు ఈ దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బు సింగులరే ఉండాలి, సబ్జెక్టు ప్లూరల్ ఉంటే వెర్బు ప్లూరలే ఉండాలి అన్న కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఉంటుంది ఇది సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటాం. అయితే ఇది ఇక్కడ చదివితేనే అర్థమవుతుంది నాను, ఇది స్టార్టింగ్లో చదివితే అర్థం కాదు మీకు. యాక్చువల్గా ఎక్కువ క్వశ్చన్స్ దీని నుంచి వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇదే టెన్సెస్. ఈ టాపిక్ మనకు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కానీ ఇది అర్థం కావాలి అంటే ముందు అర్థం కావాలి. ఈ డైరెక్ట్ చదివారంటే బట్టి పడాల్సి వస్తుంది. అందుకే ఆర్డర్ అనేది ఉంటుంది ఇంగ్లీష్లో. ఆర్డర్ తెలియకనే చాలామంది ఇంగ్లీష్ అంటే భయపడతారు, కన్ఫ్యూజ్ అవుతారు అంతే. ఓకేనా, ఇవి అయిపోతాయి కదా. ఇవి అయిపోయిన తర్వాత ఓకేనా, ఇవి అయిపోయిన తర్వాత ఈ టాపిక్స్ తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ ఏం చేయాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నిటిని మళ్ళీ కంప్లీట్ చేసుకుంటూ రావాలి డీప్గా అనమాట. ఓకేనా, ఫస్ట్ మీకు నౌన్స్, దాని తర్వాత ప్రొనౌన్స్, ఓకేనా, దాని తర్వాత అడ్జెక్టివ్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఓకేనా, అడ్జెక్టివ్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీస్ ఉంటాయి కదా, ఇవి కంప్లీట్ చేయాలి. ఓకేనా, డీప్గా అనమాట. ఇక్కడ మన యాప్లో క్లియర్ ఇదే ఆర్డర్ ఉంటుంది. ఓకేనా, దీని తర్వాత చూడండి అడ్జెక్టివ్స్ తర్వాతనే మీరు ఆర్టికల్స్ కంప్లీట్ చేయాలి నాన్న. ఎందుకంటే ఆర్టికల్స్ అనేది అడ్జెక్టివ్స్ తోటి లింక్ అయి ఉంటుంది కాబట్టి అడ్జెక్టివ్స్ తర్వాత ఆర్టికల్స్ కంప్లీట్ చేయండి. సార్ ఆర్టికల్స్ ఇంపార్టెంట్ కదా, ఫస్ట్లో చదువుతా నేను అనుకుంటే ఏం అర్థం కాదండి. ఒక ఆర్డర్ చెప్తున్నా కదా, ఇంగ్లీష్ని మీరు ఒక ఆర్డర్లో చదివారు, ఏ ఆర్డర్లో చదవాలి అదే ఆర్డర్లో చదివితే ఇంగ్లీష్ అనేది 90% ఈజీ, 10% హార్డ్. అదే మీరు క్వశ్చన్స్ ఎక్కువ ఏ టాపిక్ నుంచి వస్తే అదే ఆర్డర్లో చదువుతాను అంటే ఇంగ్లీష్ అనేది 10% ఈజీ, 90% హార్డ్. అర్థమైందా? అది రైట్. దీని తర్వాత మీరు ఏం చదువుకోవాలంటే వెర్బ్, నెక్స్ట్ యాడ్ వర్బ్ అండి. ఓకేనా, వెర్బ్ యాడ్ వర్బ్ చదువుకోవాలి రైట్. నెక్స్ట్ వీటి తర్వాత మీరు ఏం చదువుకోవాలంటే ప్రిపోజిషన్స్ అండ్ కంజంక్షన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ప్రిపోజిషన్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ అండి, ప్రిపోజిషన్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్. ఓకేనా, కాబట్టి అది ఇక్కడే చదవాలి. ఓకేనా, అది రైట్. ప్రిపోజిషన్స్ అండ్ కంజంక్షన్స్ అంటాం. దీంతో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు అన్నీ అయిపోయినాయి, ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయినాయి రైట్. ఇప్పుడు దీని తర్వాత మనకి ఏం చూసుకోవాలి అంటే చూడండి రీఅరేంజ్మెంట్. ఓకేనా, రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ క్వశ్చన్స్. రీఅరేంజ్మెంట్ అంటే ఒకటే సెంటెన్స్ని తారుమారు చేసేస్తాడు, మన దాన్ని ప్రాపర్ ఆర్డర్లో రాయాలి. లేకపోతే కొన్ని సెంటెన్స్లని 4 సెంటెన్స్లు ఇచ్చి తారుమారు చేసేస్తాడు, మనం వాటిని ప్రాపర్ ఆర్డర్లో రాయాలి. అది మనకు రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అంటాం రైట్. నెక్స్ట్ దీని తర్వాత మనకేముంటుందంటే ప్యాసేజ్. ప్యాసేజ్ అయితే కంపల్సరీ నాన్న 5 మార్క్స్కి ఇది కంపల్సరీ. మీరు ప్యాసేజ్ ఆల్రెడీ నేను లైవ్లో డిస్కస్ చేసిన ప్యాసేజ్ ఎలా చేయాలి అని. ప్యాసేజ్ మీరు ఎంత ఫాస్ట్ చదవడం నేర్చుకుంటే అంత ఈజీ అయిపోతుంది. ప్యాసేజ్ కంపల్సరీ 5 మార్క్స్ అది. ఓకేనా, 5 మార్క్స్ అండి రైట్. నెక్స్ట్ ఇంకా దీని తర్వాత క్లోజ్ టెస్ట్ కూడా చూసుకోండి నాన్న. ఒకసారి చెప్పలేను, దీని నుంచి కూడా రావచ్చేమో క్వశ్చన్స్. క్లోజ్ టెస్ట్, ఓకేనా, క్లోజ్ టెస్ట్ కూడా చూసుకోండి రైట్. నెక్స్ట్ ఇంకా దీని తర్వాత ఓకేనా, దీని తర్వాత మనకి ఏముంటాయి అంటే క్వశ్చన్ ట్యాగ్స్. ప్రీవియస్ కొన్ని పేపర్లలో క్వశ్చన్ ట్యాగ్స్ మీద ఇచ్చాడు. ఓకేనా, క్వశ్చన్ ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్ ట్యాగ్స్ కూడా. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత మనకు ఇన్వర్షన్. ఓకేనా, ఇన్వర్షన్, దాని తర్వాత సూపర్ఫ్లూయస్ ఎక్స్ప్రెషన్స్. ఈ 2 టాపిక్లు కూడా మనకు ఇంపార్టెంటే, కొన్నిసార్లు రేర్గా క్వశ్చన్స్ వీటి మీద కూడా వస్తాయి. ఓకేనా, ఇన్వర్షన్స్, సూపర్ఫ్లూయస్ ఎక్స్ప్రెషన్స్, ఇన్వర్షన్ అండ్ సూపర్ఫ్లూయస్ ఎక్స్ప్రెషన్స్. ఓకేనా, ఇవ్వండి రైట్. ఇవి మనకు మేజర్ టాపిక్స్ అంటాం. అయితే దీని తర్వాత చూడండి మీకు క్వశ్చన్స్ అడిగే టాపిక్స్ ఉంటాయి. క్వశ్చన్స్ అడిగే టాపిక్స్ అంటే చూడండి ఇక్కడ స్పాటింగ్ ఎర్రర్స్, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఓకేనా, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్ గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్. చూడండి ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ నాన్న.
గ్రామాటికల్లీ కరెక్టు లేకపోతే గ్రామాటికల్లీ ఇన్కరెక్టు ఇలా డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్ అనేవి. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే మీకు ఆ టాపిక్స్ వచ్చుంటే ఆ టాపిక్స్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఇవి టాపిక్స్ కాదు, క్వశ్చన్స్ అడగడానికి దారులు అనమాట. ఓకేనా, స్పాటింగ్ ఎర్రర్స్ అనేది ఇవ్వచ్చు, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు, నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇస్తాడు, నెక్స్ట్ చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్, చూస్ ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్, ఆ మోడల్ కూడా ఇస్తూ ఉంటాడని. ఇవన్నీ టాపిక్స్ కావు, టాపిక్స్ని టెస్ట్ చేయడం కోసం అనమాట. మీరు ఆ టాపిక్స్ అన్నీ అయిపోయినాయి అక్కడ, ఆ టాపిక్స్ అప్లికేషన్ పార్ట్ అనమాట ఇదంతా. ఓకేనా, ఇవన్నీ మనకి ఏంటంటే జనరల్గా టాపిక్స్ అండి, గ్రామర్ టాపిక్స్ అనమాట. ఇవన్నీ మనకు గ్రామర్ టాపిక్స్. ఓకే, ఇదే ఆర్డర్ ఫాలో కావాలి మీరు. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత మనకి ఏముంటాయంటే వొకాబులరీ టాపిక్స్ ఉంటాయి. అయితే వొకాబులరీలో మీకు కంపల్సరీ క్వశ్చన్స్ చూడండి, వొకాబులరీ నుంచి కూడా మీకు కంపల్సరీ క్వశ్చన్స్ నాన్న సినానిమ్స్ యాంటనిమ్స్, వీటి మీద వస్తాయి మనకు సినానిమ్స్ యాంటనిమ్స్ వస్తాయి. నెక్స్ట్ మనకు స్పెల్లింగ్స్ అండి. ఓకేనా, స్పెల్లింగ్స్ మీద కూడా కంపల్సరీ వస్తాయి. నెక్స్ట్ మనకు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇవన్నీ మన బుక్లో ఉన్నాయి, యాప్లో ఉన్నాయి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. తర్వాత ఫ్రేజల్ వర్బ్స్ అండి. ఓకేనా, తర్వాత ఏంటిది ఫ్రేజల్ వర్బ్స్ అండి, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా, చూడండి ఇక్కడ సినానిమ్స్ యాంటనిమ్స్. సినానిమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, యాంటనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్. స్పెల్లింగ్స్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంది, రాంగ్ స్పెల్లింగ్ ఏంది అని అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇవి కూడా మన బుక్లో ఉన్నాయి, యాప్లో ఉన్నాయి. ఫ్రేజల్ వర్బ్స్ మన బుక్లో ఇచ్చానండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రేజల్ వర్బ్స్ బుక్లో ఇచ్చాను, బుక్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇంకేముంటాయంటే వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్. ఓకేనా, వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్ అనేది మన యాప్లో ఉంది అండి, కాబట్టి మీరు యాప్ తీసుకున్నా సరే సరిపోతుంది. ఓకేనా, ఇది మనకు వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్. తర్వాత మీరు హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ అవి కూడా చూసుకోండి ఒకసారి. ఓకేనా, ఇవైతే మీకు వొకాబులరీ టాపిక్స్ నాకు అర్థమైంది కదా. సో ఇవేమో గ్రామర్లో టాపిక్స్, ఇవేమన్నీ వొకాబులరీ టాపిక్స్ అంటాం. ఓకేనా, అర్థమైంది కదా. టాపిక్స్ అయితే రాసుకోండి కదా, అన్ని టాపిక్స్ డీటెయిల్గా రాసుకోండి నేను చెప్పినవి. అయితే అదే ఆర్డర్ ఫాలో కావాలి మీరు. అదే ఆర్డర్ ఫాలో అయినప్పుడు మాత్రమే మీకు కంటెంట్ అనేది అర్థమవుతుంది అనమాట. బట్టి పట్టే విధానం ఉండకుండా నేర్చుకోండి అంతే ఈ 1 మంత్లో. ఓకేనా, చెప్తున్నా కదా. ఇప్పుడు మీకు 35 డేస్ ప్లాన్ చెప్తా చూడండి నేను ఇక్కడ. చూడండి ఇక్కడ 35 డేస్ మనకు మొత్తం ఎంత మిగిలిందండి, 35 డేస్. జూన్ 1కి ఎగ్జామ్ ఉంది కాబట్టి సో మే మొత్తం ఉంది మనకు. నెక్స్ట్ ఈ మంత్లో 5 డేస్ వరకు ఉన్నాయి. ఓకేనా, కాబట్టి మీరు 35 డేస్ కాబట్టి చెప్తున్నా కదా, డైలీ మీరు గనక 25+ మార్క్స్ స్కోర్ చేయాలి అనుకుంటే, మీరు కనుక 25+ మార్క్స్ స్కోర్ చేయాలి అనుకుంటే నేను చెప్తున్నా కదా, డైలీ ఇంగ్లీషే ఎక్కువ వెయిటేజ్. ఓకేనా, ఇంగ్లీషే ఎక్కువ వెయిటేజ్ కాబట్టి సో డైలీ మీరు 3 అవర్స్ అయితే ఇంగ్లీష్కి కేటాయించాల్సిందే నాన్న. 3 అవర్స్ కేటాయించాల్సిందే, అంటే కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసి మళ్ళీ రివిజన్ కూడా అయిపోతుంది అనమాట. 3 అవర్స్. సార్ నాకు అసలు 3 అవర్స్ పాసిబుల్ కావట్లేదంటే కనీసం 2.5 అవర్స్ అన్న పెట్టాల్సిందే. కనీసం 2.5 అవర్స్ డైలీ, కంపల్సరీ 3 అవర్స్ డైలీ, కంపల్సరీ 3 అవర్స్ నాన్న. ఓకేనా, అయితే 3 అవర్స్లో చెప్తున్నా కదా, 3 అవర్స్లో 2 అవర్స్ ఏమో గ్రామర్. ఓకేనా, 2 అవర్స్ ఏమో గ్రామర్, రైట్. నెక్స్ట్ 1 అవర్ మీరు వొకాబులరీ చదువుకోవాలండి. వొకాబులరీ అంటే మీనింగ్స్. ఓకేనా, ఇడియమ్స్ కానీ, ఫ్రేజెస్ కానీ, ఫ్రేజల్ వర్బ్స్ కానీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ అని ఉంటాయి కదా, అన్నీ మీరు 2 అవర్స్ ఏమో గ్రామర్ కంప్లీట్ చేసుకోండి, 1 అవర్ ఏమో వొకాబులరీ కంప్లీట్ చేసుకోండి. ఓకే, చెప్తున్నా 35 డేస్లో 25+ మార్క్స్ ఈజీగా సాధిస్తారు నేను చెప్తున్నా, కంపల్సరీ. ఓకేనా, కంపల్సరీ అన్ని టాపిక్స్ చూసుకోవాలి అంతే. టాపిక్స్ సింపుల్గా ఉంటాయండి, మీరు బట్టి విధానం ఉన్నది మన క్లాసెస్లో ఎక్సలెంట్ స్కోర్ చేస్తారు. ఓకే, చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చూడండి, మీకు అర్థమవుతుంది ఒక్కొక్కరు మన క్లాస్ విన్న వాళ్ళు ఎంత మంచిగా స్కోర్ చేశారు. కాబట్టి డైలీ మీరు 3 అవర్స్ అయితే ప్లాన్ ఉండాలండి, రైట్. అయితే టాపిక్స్ కూడా చూడండి, టాపిక్స్ కంప్లీట్ చేసేటప్పుడు సగంలో ఆపకండి టాపిక్ని. ఓకేనా, మొత్తం టాపిక్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, అంతేగాని సగం ఆపి చూసుకోకండి. ఒక టాపిక్ స్టార్ట్ చేశారు అంటే మొత్తం అయిపోవాలి, ఎందుకంటే మనకు ఆ ఐడియా రావాలి కాబట్టి. ఓకేనా, కంప్లీట్ ఐడియా రావాలి కాబట్టి కంప్లీట్ టాపిక్ని నేర్చుకుంటూ వెళ్ళాలి మీరు. అర్థమైందా ప్లాన్ ఎలా ఉండాలో? ఈ 35 డేస్లో మీరైతే వేరే సబ్జెక్ట్స్ గురించి నాకైతే అనవసరం, మీరు కనుక ఇంగ్లీష్లో ఎక్కువ వెయిటేజ్ 30 మార్క్స్ కాబట్టి మంచి స్కోర్ రావాలి అంటే ఈ ప్రకారం చదువుకోండి నాన్న. అర్థమైంది కదండి ఇది. ఓకేనా, మీకు టాపిక్స్ చెప్పాను, ఈ ప్లాన్ కూడా చెప్పేశాను, ఇదే మీరు ఫాలో అవుతే ఎక్సలెంట్ స్కోర్ చేయొచ్చు నాన్న. నేను చెప్తున్నా కదా, నా పర్సనల్గా చెప్తున్నా కదా, చాలామంది స్టూడెంట్స్ మన టెట్ కంప్లీట్ అయింది. ఓకేనా, సో ఎంతోమంది ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ రాశారు. ఓకేనా, చాలా ఎగ్జామ్స్ అయిపోయాయండి. ప్రతి ఒక్కరికి తక్కువ స్కోరు 5-10 మార్క్స్ వచ్చే వాళ్ళకి 20+ మార్క్స్ తెప్పించాం, ఎంతోమంది స్టూడెంట్స్కి తెప్పించాం. మీరు కూడా ఇలాంటి స్కోర్ చేయాలి అంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి.
ఓకేనా. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో కానిస్టేబుల్ ఓకేనా, ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ ఉన్నాయి అక్కడ, ఏపీ తెలంగాణ రెండింటి కలిపి పెట్టాము నేను అక్కడ మీరు. ఓకేనా. కాబట్టి ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సే కనిపిస్తాయి ఇక్కడ మీకు. ఓకేనా. అవి ఓపెన్ చేస్తే మీకు అక్కడ 1 మంత్ కోర్సు, 3 మంత్స్ కోర్సు, 6 మంత్స్ కోర్సెస్ చాలా ఉంటాయి. అందులో ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు అక్కడే బై చేసి మళ్ళీ అదే కోర్సు ఓపెన్ చేస్తే క్లాసులు వస్తాయి. ఓకేనా. ఫ్రీ డెమో చూడండి. ఫస్ట్ ఫ్రీ డెమో చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా. ప్రతి కోర్సులో నోట్స్, టాపిక్ నోట్స్ ఉంటుంది. ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. డీటెయిల్ సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. డెమో చూడండి మీరు అంతే. డెమో చూసి నచ్చితేనే తీసుకోండి. యాప్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయండి. బుక్ నాన్న చూడండి, బుక్ కావాలి అనుకుంటే మాత్రం మీరు మీ బుక్ స్టాల్ల దగ్గరికి వెళ్ళి అడగండి. బుక్ చూపించండి, సార్ మాకు సార్ బుక్ కావాలని చెప్పండి, వాళ్ళు తెప్పిస్తారు ఆటోమేటిక్గా. ఓకేనా. బుక్ చూపించి తెప్పించుకోండి మీరు, వాళ్ళు ఆటోమేటిక్గా తెప్పించేస్తారు బుక్. ఓకేనా. అన్ని బుక్ స్టాల్స్లో పంపించాము మేము. సార్ అన్ని బుక్ స్టాల్స్ అడగండి, లేదంటే సార్ తెప్పియండి మాకు చాలామంది ఉన్నామని చెప్పేసి తెప్పిస్తారు వాళ్ళు. ఓకేనా. అయితే మీరు మన దగ్గర ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం 280 రూపీస్ ఏమో బుక్ కాస్ట్ అండి, 70 రూపీస్ డెలివరీ ఛార్జ్, మొత్తం 350 రూపీస్ అవుతుంది. 350 రూపీస్ పడుతుంది మీకు. ఓకేనా. మీకు ఆన్లైన్ ఆర్డర్ కావాలి అంటే 9985317597 ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇక్కడ అడ్రస్ పంపించుకొని అమౌంట్ పంపించుకొని మీకు సో పార్సల్ అనేది పంపించేస్తాం. ఓకేనా. మొత్తం 416 పేజీలు అండి. బుక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బుక్లో ప్రతి టాపిక్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. మరి దాని తర్వాత ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. మన బుక్ యొక్క స్పెషాలిటీ అదే, ప్రీవియస్ బిట్స్ కూడా యాడ్ చేసాము బుక్లో. ఏ టాపిక్లో ఆ టాపిక్లో సపరేట్ చేసి యాడ్ చేసాం. తెలంగాణ కానిస్టేబుల్, ఓకేనా, ఏపీ కానిస్టేబుల్, ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ క్వశ్చన్స్, తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ అందులో మేము ఇంక్లూడ్ చేసాము అండి. కాబట్టి బుక్ తీసుకొని చూడండి, బుక్ కంపేర్ చేయండి వేరే బుక్స్ తోటి చూడండి ఒకసారి. వేరే మార్కెట్లో ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న బుక్స్ ఉన్నాయి కదా, ఆ బుక్స్ తోటి కంపేర్ చేసి చూసుకోండి. చిన్న బుక్ చదువుదామని అనుకోకండి, ఈ రోజులో చిన్న బుక్ చదివితే ఈ వేస్ట్, ఎందుకు పనికిరాదనమాట. ఓకేనా. కంటెంట్ ఉన్న బుక్కే చదువుకోండి. ఓకేనా. కంటెంట్ వస్తే నీ రోజుల్లో జాబ్, అర్థమైంది కదా ఇదండి. ఓకేనా. సో ఇది మీకు నేను చెప్పదలుచుకుందండి. సో ఏపీ కానిస్టేబుల్ వాళ్ళకు ఓకేనా మీకు డేట్ అనేది ఫిక్స్ చేశారు వాళ్ళు ఆల్రెడీ. ఓకేనా. ఇప్పటి నుంచి అయినా సరే, ఇప్పటి నుంచి చూడండి, ఈ క్షణం నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అంతేగాని రేపు చదువుతా ఎల్లుండి చదువుతా కాదు, ఈ రోజు నుంచే అంతే. 3 అవర్స్ డైలీ అంతే. టైం టేబుల్ వేసుకోండి, టైం టేబుల్ వేసుకొని స్టార్ట్ చేయండి అంతే. 3 అవర్స్ కంపల్సరీ. ఇంకా మినిమం కనీసం 2.5 అవర్స్ అనేది చదవాల్సిందే. చెప్తున్నా కదా, ఇంగ్లీష్లో కనుక మీరు మంచిగా చదివితే 25+ స్కోర్ ఈజీగా వస్తుంది నాన్న. ఏ క్వశ్చన్ కూడా మిస్ కాదు, చాలా క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. ఓకేనా. కాబట్టి ఇప్పుడు మనం చెప్పిన కదా 38,910 మంది ఉన్నారు ఇప్పుడు రాష్ట్రానికి. ఓకేనా. క్వాలిఫై అయిన వాళ్ళు దీనికి, రైట్. కాబట్టి చూసుకోండి, ఇది మీకు ఏపీ కానిస్టేబుల్ అండి. అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ అని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ కూడా చూడండి వెళ్ళి. ఓకే. ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని వీడియోస్ చేశాను కదా ఆల్రెడీ మన యూట్యూబ్లో, ఆ వీడియోస్ కూడా అన్నీ చూడండి. ఓకేనా. ఫుల్ కోర్స్ కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసి క్లాసెస్ వినండి. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియోనా. ఫర్దర్గా నేను మీకోసం వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను, కాన్సెప్ట్స్ కానీ క్వశ్చన్స్ కానీ డిస్కస్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. ఓకేనా. సో మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. ఓకేనా. సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.